ఇద్దంటూ అనసూయ వార్నింగ్. అంటే అనసూయకు సంబంధించినటువంటి ఒక వార్త కూడా వచ్చింది. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఇంకొక వార్త చూద్దాం. చాలా కీలకమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. బీసీలకు అండగా ఉంటాం, రాహుల్ రేవంత్ మాయలో పడద్దు, కులగణన చేయలేదు, ఇద్దరు ముక్కునేలకు రాయాలి. బీసీల రిజర్వేషన్లు పెంచట్లేదు, ముస్లింలకు మేలు చేస్తున్నారు. ఇందిరా పార్కు బీజేపీ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. సో బీసీలకు అండగా ఉంటాం, ఈ అంశం చాలా కీలకంగా మారింది. బీసీలకు సంబంధించి బీసీ ప్రభుత్వంగా, బీసీలకు పెద్దపీట వేసే ప్రభుత్వంగా బీజేపీ పెడుతుంది. అలాగే బీసీ అక్కడ ప్రధాని మోదీ కూడా ఓబీసీ కేటగిరీలో బీసీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ బీసీ ప్రధానిగా మేమే చేశాం, సో బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పి బీజేపీ పార్టీ చెప్తుంది. అవి కొన్ని రకాలుగా చెప్తున్నటువంటి అంశాలు. కానీ ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశానికి వచ్చేటప్పటికి ఇక్కడ బిల్లుకు సంబంధించిన 42% బిల్లుకు ఆమోదం తెలిపిన పార్లమెంట్లో అడ్డుకాలు వేస్తుందని రేవంత్ రెడ్డి మొన్న వ్యాఖ్యానించారు. ఇక్కడ రేవంత్ రెడ్డికి వ్యాఖ్యలకు సంబంధించి కిషన్ రెడ్డి చాలా క్లియర్ కట్గా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. బీసీలకు అండగా ఉంటామని చెప్తున్నారు, రాహుల్ రేవంత్ మాయలో పడద్దని చెప్తున్నారు, కులగణన చేయలేదు, ఇద్దరు ముక్కు నేలకు రాయాలి, బీసీ రిజర్వేషన్లు పెంచట్లేదు, ముస్లింలకు మేలు చేస్తున్నారు, ఇందిరా పార్కు ఎందుకు ముస్లింలకు మేలు చేస్తున్నారు. ఈ అంశం చూసుకుంటే ప్రధానంగా ముస్లింల్లో ఓబీసీ దూదేకుల సర్టిఫికేట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి ఒక పత్రాలు కలిగిన వారిని బీసీలుగానే పరిగణిస్తూ ఉంటారు, ఎందుకంటే కుల వృత్తులకు సంబంధించిన వారు. కానీ ఇక్కడ మోదీ లేకపోతే బీజేపీ సిద్ధాంతాలు కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే బీసీలను ఓబీసీలుగా లేకపోతే బీసీలు ప్రత్యేకంగా ఉన్నటువంటి ముస్లింలు ఎందుకు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అంటే వారికి మేలు చేకూర్చేలాగా కులగణన చేపట్టారా, అసలు ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. కానీ ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి అంశాన్ని ముస్లింల్ని బీసీలుగా చేర్చడం అనేది సాగ్గా చూపించి మొన్న షెడ్యూల్కి సంబంధించినటువంటి షెడ్యూల్ 9లో చేర్చబోవడం, ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఆమోదం తెలిపినా కూడా పార్లమెంట్కి వెళ్ళటంలో ఎందుకు ఈ బిల్లు ఒకవేళ కోర్టులో వేసినా కూడా షెడ్యూల్ 9లో చేర్చడానికి అవ్వదు అన్నటువంటి వ్యాఖ్యానాలు. అంటే బీజేపీ రామచంద్రరావు అధ్యక్షుడు ఆయన కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఒక లాయర్గా అడ్వకేట్గా మాట్లాడుతున్నట్టు కూడా చెప్పినటువంటి సందర్భం. అయితే కిషన్ రెడ్డి కూడా ఇదే అంశం నిన్న ఇందిరా పార్కు బీజేపీ ధర్నాలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం బీజేపీపై బట్ట కాల్చి మీద వేయాలని చూస్తున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 100 రోజుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పింది, కానీ ఇప్పుడు మోసం చేసింది అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా బీసీలకు న్యాయం చేసే దిశగా వెళ్తుంది. స్టెప్ బై స్టెప్ ఒక 3 అంశాలు పెట్టుకుంది. ఒకవేళ అక్కడ అనుకూలంగా లేకపోతే కేంద్రం వ్యతిరేకిస్తే ఏం చేయాలో మాకు తెలుసు, దాన్ని వ్యూహాత్మకంగా వెళుతున్నాం, పార్టీలకు అతీతంగా అఖిల పక్షాలన్నీ కూడా కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. సో ఆ అంశాలకు సంబంధించి వెళ్తుంది. హస్తనయాత్రలో సీఎం హాఫ్ సెంచరీ అంటూ